ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 101:6. నా యుద్ధ నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ప్రియమైన వల్లరా, దేవాది దేవుడు సెలవిస్తున్న చక్కటి వాక్యము. దేవుని యొద్ద నివసించుచున్నట్లు ఎవరైతే దేశంలో నమ్మకంగా ఉన్నారో వారందరినీ కూడా ప్రభువు కనిపెడుతూ ఉంటాడండి. అంటే దేవునికి కావాల్సింది నమ్మకస్తులు. చూడండి, దేవుడు అప్పగించిన పనిలో కావచ్చు, దేవుని సన్నిధిలో కావచ్చు, మరి దేవుడు కలిగి ఉన్న సమస్తములో నమ్మకమైన వారిని దేవుడు కనిపెడుతున్నాడు. కావున ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి నమ్మకస్తుడైన మోషేని ప్రభువు ఎన్నుకున్నాడు. అందుకనే మోషే గురించి దేవుడు అంటాడు, నా ఇల్లు అంతటిలో మోషే నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడుగా ఉన్నాడని. నిజమే, దేవుడు అప్పగించిన పనిలో మోషే ఎంతో నమ్మకస్తుడుగానే ఉన్నాడు. మరి ఆ రీతిగా నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. భక్తుడైన పౌలు కూడా అంటూ ఉంటాడు, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. అంటే తాను దేవుని పట్ల ఏ నమ్మకాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ నమ్మకాన్ని భక్తుడైన పౌలు కాపాడుకొని ఉన్నాడు. చూడండి, తను చివరి వరకు కూడా తన విశ్వాసాన్ని కాపాడుకునే ఉన్నాడు, కానీ తన విశ్వాసం పాడైపోలేదు. దేవుని ద్వారా వచ్చే నీతి కిరీటాన్ని పొందుకొని ఉన్నాడు. అంతేకాదు, యోబు మీద దేవుడు ఏ నమ్మకం అయితే పెట్టి ఉన్నాడో యోబు కూడా ఆ నమ్మకం కలిగే ఉన్నాడు దేవుని పట్ల. అంతేగాని నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. భక్తుడైన అబ్రహాము మరి తన జీవితంలో దేవుని యందు నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఇస్తాడని ఎప్పుడు కూడా తన నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, నమ్మకస్తులైన వారిని ప్రభువు కనిపెడుతున్నాడు. దేవుని యొద్ద నివసించున్నట్లు, దేవుని పనిలో నిలుచున్నట్లు. కావున ఎల్లప్పుడూ కూడా ప్రభువుకి నమ్మకమైన వారిగా జీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.